బీసీ బిల్లుకు కేంద్రం తక్షణమే ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు మేలు చేసే లక్ష్యంతో చట్టాన్ని తీసుకువస్తే కేంద్రం ఆమోదించకుండా అడ్డు తగులుతుందని మండిపడ్డారు. ముస్లింలను తొలగిస్తే తక్షణమే ఆమోదిస్తామని బీజేపీ నేతలు చెప్పడం సిగ్గుచేటని అన్నారు. బీసీలకు రిజర్వేషన్ సాధించుకునేందుకు పార్టీలకు అతీతంగా మద్దతు తెలపాలన్నారు జాజుల. బీసీ రిజర్వేషన్లు పెంచే అధికారం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇలా హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర ఇలా ధర్నా పేరుతో రాజకీయ డ్రామాలు ఆడుతుంది. ఈరోజు బీజేపీ పార్టీని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీ ధర్నా బీసీలను వంచడానికే తప్ప బీసీలను రిజర్వేషన్లు పెంచేదానికి కాదు అని చెప్పి బీసీలలో ఇలా ఎవరికైనా పండు ముసలమని అడిగినా చెప్తారు. గతంలో మండల్ కమిషన్ నుంచి ఇప్పటి వరకు బీజేపీ పార్టీ మొత్తం బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగానే పనిచేసింది. ఈ రోజు కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. బీజేపీ వాళ్ళు హైదరాబాద్లో గల్లీలో కాదు చేయాల్సింది. నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో చేయాలి. ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి దగ్గర చేయాలి, లేకపోతే పార్లమెంటు ముట్టడి చేయాలి, ఢిల్లీలో ఇవాళ జంతర్ మంతర్ దగ్గర చేయాలి. కానీ గల్లీలో చేస్తే ఏం లాభం అని అడుగుతున్నా. ఇలా బీసీ రిజర్వేషన్లను 42% పెంచడానికి 9th షెడ్యూల్లో పెంచే అటువంటి అధికారం కేవలం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి ఉందనే వాస్తవాన్ని మీకు తెలుసు. బీజేపీలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు 42% రిజర్వేషన్లు పెంచితే అందులో 10% ముస్లింలకు పోతున్నాయని చెప్పి ఇవాళ అబద్ధపు మాటలు చెప్తారు. మా బండి సంజయ్ అన్న తొండి సంజయ్ అన్న మరి ఇది బీసీ డిక్లరేషన్ కాదు ముస్లిం డిక్లరేషన్ అని చెప్పి బండి సంజయ్ గారు మాట్లాడతారు. అదే రామచంద్రరావు గారేమో తెలంగాణలో జరిగినటువంటి కులగణన అసలు రాజ్యాంగబద్ధంగా జరగలేదు, చట్టబద్ధంగా జరగలేదు, ఆ కులగణనే తప్పంటాడు. అంటే ఈ ముగ్గురు నాయకులు 3 మాటలు ఎందుకు మాట్లాడుతారంటే రిజర్వేషన్ల మీద వారికి ఉన్నటువంటి అక్కసు. కాబట్టి మేము ఇవాళ హెచ్చరిస్తున్నాం, ఈ సమావేశం ద్వారా హెచ్చరిస్తున్నాం. మేము ఖచ్చితంగా రేపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ధర్నా చేస్తారు, వాళ్ళకి మద్దతు ఇస్తాం బరాబర్. ఎందుకంటే ఇవాళ కులగణన చేసిర్రు, మేము బిల్లు పెట్టమంటే బిల్లు పెట్టిర్రు, ఆర్డినెన్స్ అంటే ఆర్డినెన్స్ ఇచ్చిర్రు. ఇవాళ కేంద్రం మీద హామీతో మీరు తెలుసుకోవడానికి ధర్నా చేస్తున్నారు. ఆ ధర్నా అయిపోయిన తర్వాత ఆగస్టు 7న మాది ఢిల్లీలో జాతీయ ఓబీసీ మహాసభ ఉంది. ఆ ఓబీసీ మహాసభ తర్వాత మా మిత్రుల బీసీ సంఘాలు ఎవరైతే నిజంగా బీసీల కోసం ఏ పార్టీలలో ఉంటున్నారో బీసీ మిత్రులు అంటున్నారు, నకిలీ బీసీగాలు, బీసీ జాబితాలో ఉన్నోళ్ళు కాదు, బీసీ ఉద్యమం కోసం పార్టీలకు ఖచ్చితంగా ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళందరినీ కలుపుకుంటాం. తెలంగాణ ఉద్యమ తరలో సకల జనుల ఉద్యమాన్ని నిర్మిస్తాం. అందులో భాగంగా ఆగస్టు 2వ వారంలో రాష్ట్ర బంద్కు కూడా పిలిపియాలని మేము ఆలోచన చేస్తున్నాం. రహదారుల దిగ్బంధనం చేస్తాం, వంట వార్పు చేస్తాం, ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని గల్లీకి తీసుకొస్తాం. ఇవాళ బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో ఇప్పుడు 9th షెడ్యూల్లో పెట్టాలి, లేకపోతే కేంద్ర మంత్రుల పర్యటనలు కూడా ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. ఏ బీజేపీ నాయకుడు కూడా రాష్ట్రంలో తిరగనీయం.